హాయ్ హలో వెల్కమ్ టు ఫోర్స్ 360. నేను మీ మురళి రాపల్లి. అసలు ఎలా ఉందంటే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. కొద్దిగా చిన్న చిన్న పోస్టులు పెడితే వాళ్ళని జస్ట్ మందలించి 41A నోటీస్ ఇచ్చేసి వదిలేస్తున్నారు. లేదు కరుడుగట్టిన మెసేజ్లు పెట్టి కరుడుగట్టిన పేరెంట్స్ని, తల్లుల్ని, అమ్మల్ని తిట్టిన వాళ్ళైతే బడిత పూజ గట్టిగా చేసి లోపల కుమ్మేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఒక న్యూస్ నాకు చాలా నవ్వుతూ ఉన్నాయి. ఏంట్రా బాబు అంటే ఆ మేము కూడా అలాగే తయారు చేశాడు ఆడెవడో. నవ్వుతూనే ఉన్నాడు. తుళ్ళూరు మండలం బోరుపాలెనికి చెందిన శ్రీనుపై కేసు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఓవర్ యాక్షన్ అంట. ఈ సాక్షివాడు కాబట్టి కొంచెం ఘాటుగానే రాశాడు. చనిపోయిన వారికి నోటీసులు ఇవ్వడం ఏంటి సార్ అంట. అంటే ఆల్రెడీ ఈ వ్యక్తి చనిపోయారు. గతంలో ఒక గ్రూప్లో ఉన్నారు, వాట్సాప్ గ్రూప్లో. ఆ గ్రూప్లో కొన్ని పోస్టింగ్స్ అనేవి టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా జరిగినట్లు ఉన్నాయి. ఆ గ్రూప్లో చనిపోయిన వ్యక్తి ఉన్నాడు, ఆయనకు కూడా నోటీసులు పంపించారంట. ఒకసారి వినండి, మీరు ఆశ్చర్యం వేస్తారు. పరిస్థితి ఈరోజు ఇప్పటి వరకు అయితే దాదాపుగా 411 మందికి ఈ నోటీసులు ఇచ్చారు. వివిధ గ్రూపుల్లో చనిపోయిన వ్యక్తికి నోటీస్ ఇవ్వడం అనేది, ఒకవేళ చనిపోయిన ఆ వ్యక్తి చనిపోయాడని చెప్తే కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు పోలీస్ స్టేషన్ రావాలని కీర్తిశేషులు తురక శ్రీనివాసరావు గారంట. మళ్ళీ ప్లే చేస్తాను ఒకసారి. తురక శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఏడాదిన్నర కిందటే చనిపోతే ఈ రోజు ఏదో ఒక గ్రూప్ లో గతంలో ఎప్పుడో మెంబర్ గా ఉన్నారని చెప్పి అతనికి నోటీసులు ఇస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని అడ్రస్లు ఇస్తే ఆ అడ్రస్లకి నోటీసులు పంపడమే పనిగా పెట్టుకున్నటువంటి పోలీసులు ఇలా అసలు అవతల వ్యక్తి ఉన్నారా లేదా అన్న అంశాన్ని కూడా చెక్ చేయకుండా గుడ్డిగా నోటీసులు జారీ చేస్తున్నటువంటి స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఇదే కేసుకు సంబంధించి చాలా స్పష్టం. ఇక్కడే కాదు, ఆశ్చర్యంగా తెలంగాణలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులకి, తెలంగాణలో ఉన్నటువంటి సోషల్ మీడియా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న వాళ్ళు, తెలంగాణ వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చే వాళ్ళ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వాళ్ళు రప్పించినటువంటి పరిస్థితి. ఈ రోజు ఇప్పటి వరకు అయితే దాదాపుగా 411 మందికి ఈ నోటీసులు ఇచ్చారు. వివిధ గ్రూపుల్లో చనిపోయిన వ్యక్తికి నోటీస్ ఇవ్వడం అన్నది, ఒకవేళ చనిపోయిన ఆ వ్యక్తి చనిపోయాడని చెప్తే కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు పోలీస్ స్టేషన్ రావాలని చెప్తున్నటువంటి పరిస్థితి. చనిపోయిన వ్యక్తికి నోటీసులు పంపించడమే తప్పు. మళ్ళీ దాంట్లో ఆయన లేకపోతే ఎవరో ఒకరు రండి అంటూ ఇంకొక పెద్ద తప్పు. ఏంటి సార్ ఇది? ఇంత చిన్న వాటిని వదిలేయండి సార్. ఎందుకంటే పాపం చనిపోయాడంట ఆయనన్నా వదిలేయండి. కొంతమంది బ్రతికున్న వాళ్ళు ఎలాగో 400 మందికి పైగా 450 మందికి పైగా నోటీసులు ఇచ్చారు. వాళ్ళంతా వస్తారు, వాళ్ళందరితో మాట్లాడి సెటిల్ చేసుకోవడానికి మీకు బోల్డ్ అంత టైం పట్టింది. పాపం చచ్చిపోయిన వాడిని ఎక్కడి నుంచి తెస్తారు? వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాధలో ఉండుంటారు. వదిలేసేయండి సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ఇంకా తర్వాత మీ ఇష్టం. తుళ్ళూరు మండలం బోరుపాలెనికి చెందిన శ్రీనుపై చనిపోయిన వ్యక్తిపై కీర్తిశేషులైన వ్యక్తిపై అరెస్ట్ వారెంట్ సమన్లు జారీ చేశారు. మీరు ఆఫీస్కి వచ్చి కావాలని. అతన్నే లేదు చనిపోయాడండి ఆయనని, డెత్ సర్టిఫికేట్ ఏవో ఉంటాయి కదా కీర్తిశేషులని, పోస్టర్స్ అవి చూపించినా లేదు ఎవరో ఒకరు మీ ఇంట్లో రావాలి ఆఫీస్కి అంటున్నారంట. దీన్నే రూల్ అంటారో దీన్ని చట్టం అంటారో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఇటువంటి చిన్న మిస్టేక్లు జరుగుతూనే ఉంటాయి. పాపం దీన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. బట్ ఏదైనప్పటికీ కొద్దిగా కొత్తగా ఉంది కాబట్టి మీకు ఈ న్యూస్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.